హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు నేను నా కిచెన్లో బ్యూటిఫుల్గా ఎంతో టేస్టీగా డెలీషియస్గా కమ్మగా ఉండే స్వీట్ పాకెట్ రెసిపీని చూపించేసానండి. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు కోకోనట్ ఉంటే చాలండి. ఎండు కొబ్బరైనా పర్లేదు, పచ్చి కొబ్బరైనా పర్లేదు. చాలా సూపర్ టేస్టీగా ఈజీగా ఇంట్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో దొరికేటివే. మరి మీరు బయటకు పోయి తీసుకురావాలి అనే అవసరం ఏం లేదండి. చాలా ఈజీగా ఎంతో కమ్మగా ఉండే మన స్వీట్ పాకెట్ రెసిపీ. స్వీట్ పాకెట్స్ అనుకోవచ్చు, లేకపోతే మిఠాయి పొట్లాలు అనుకోవచ్చండి. మిఠాయి పొట్లాలంటే మన చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా. ఈ రెసిపీ కోసం నేను ముందుగా 1 కప్పు ఇది రెగ్యులర్గా నార్మల్గా యూజ్ చేసే మనము గోధుమ పిండి 1 కప్ తీసుకున్నాను. 1 కప్పు మైదా తీసుకున్నానండి. మీరు కావాలంటే కంప్లీట్గా వీట్ ఫ్లవర్తోనే చేసుకోవచ్చు, లేకపోతే కంప్లీట్గా మైదాతోనే చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇవన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా మనము జల్లించుకోవడం చాలా అవసరం అండి. అప్పుడే మనం చేసిన ఏ ఐటమ్ అయినా కూడా చాలా ఫ్లఫీగా కమ్మగా వస్తుందన్నమాట. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను చిటికెడు కంటే ఇంకా కాస్త తక్కువ, ఊరికి వేసామా లేదా అన్నట్టుగా కాస్త సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత ఘీ అండి, ఇది నెయ్యి వేసానమాట, కరిగించిన నెయ్యి 4-5 టేబుల్ స్పూన్స్. మనం ఘీ ఎంత వేస్తే మన స్వీట్ అన్నది అంత టేస్టీగా అంత కమ్మగా వస్తుందన్నమాట. అది మీ ఇష్టం అండి. చూడండి, ఉప్పు కాస్త వేసామా లేదా అన్నట్టుగా ఒక టిప్పు అలా పట్టేసుకొని వేసుకుంటే పించే చాలు. చక్కగా మనం వేసిన నెయ్యి, కాస్త ఉప్పు అవంతా పిండిలో చక్కగా కలిసిపోవాలన్నమాట. మనకు ఇలా పట్టుకుంటే ఇట్లా బాల్ లాగా ఫామ్ కావాలి. తర్వాత మనము నార్మల్గా చపాతీ పిండి తడుపుకుంటాం కదండి, వాటర్ వేసుకొని కాస్త కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి. పైనుండి కాస్త ఘీ అప్లై చేసి మూత పెట్టేస్తానండి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ అలా. ఇది నేను కోకోనట్ తీసుకున్నాను అనమాట. పచ్చి కొబ్బరిని కాస్త ఆరబెట్టేసుకున్నాను నేను చక్కగా 1 డే. బాగా సన్నగా తరిగేసుకున్న తర్వాత అంటే కట్ చేసుకున్నాను. ఒక ఇలైచి వేసి కాస్త కోర్సుగా నేను మిక్సీ పట్టేసుకుంటాను. చూడండి, మరి మెత్తగా కాకుండా మరి లావుగా కాకుండా ఇలా కోర్స్గా ఉంటే చాలన్నమాట. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జాగరీ లేదా బెల్లం పొడిని యాడ్ చేశాను. అది కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనకు కోకోనట్, ఇలైచి అండ్ జాగరీ ఉందన్నమాట. చాలా కొత్తగా ఉందండి వంట కొత్తగా అంటే గుర్తొచ్చింది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీస్ ఇస్తే తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చూడండి, ఇప్పుడు మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఏవైనా ఉంటే వేసుకోండి. ఇందులో కాజు, కిస్మిస్, బాదము, తర్వాత పిస్తా, మెలన్ సీడ్స్ అండి, తర్బూజా విత్తనాలు అంటారు కదా, అది కూడా యాడ్ చేశాను. ఒక స్పూన్ అండి, చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసాను నెయ్యి నేను. వేసి ఇవి దోరగా వేపుకుంటాను అనమాట. ఘీ ఎక్కువ అవసరం ఏం లేదు. ఇప్పుడు కాస్త బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యాయి, గోల్డెన్ కలర్ వచ్చాయి అనుకున్న తర్వాత ఈ మనము మిక్సీ పట్టేసుకున్న కోకోనట్ మిక్చర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొబ్బరి ఎలా అంటే మనకు తొందరగా ఫాస్ట్గా వేగిపోతుందండి. మరి లేట్ చేయకుండా కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడే దించేసుకుంటే మనకు ఆ వేడికి ఇంకా కాస్త డార్క్ కలర్ వచ్చేస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేసినా నల్లగా మాడిపోతుందన్నమాట. అందుకని కాస్త వేగిన తర్వాత మంచి కమ్మటి వాసన వచ్చిన తర్వాత పక్కన పెట్టేశాను. మరో ప్యాన్ తీసుకొని నేను 1.5 కప్ వరకు షుగర్ తీసుకున్నానండి, చక్కెర తీసుకున్నాను. మీరు కావాలంటే బెల్లమైనా తీసుకోవచ్చు. ఇందులో 1.5 కప్ షుగర్కి 1 కప్ వాటర్ వేసి నేను ఇది కరిగించడానికి పెట్టేశాను అనమాట. ఇది పాకం అంటే మరి మనం గులాబ్ జామున్ పాకం ఉంది కదండి, దానికంటే కాస్త థిక్గా రావాలన్నమాట. లేత తీగ పాకము రాకముందు ఆఫ్ చేసేసుకుందాం. అంతవరకు అది ఉడికించుకుందామండి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి నేను హీట్ చేసి పెట్టేశాను. చూడండి, ఇది ప్యాన్లో నేను బాగా ఆరిపోయిన కోకోనట్ మిక్చర్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత ఇది తెల్ల నువ్వులండి, నువ్వులను కూడా నేను ఒక 1/2 కప్ వరకు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది నేను ఇన్వెంట్ చేసిన రెసిపీ అండి. ఇంట్లో పిల్లలు ఏమైనా హాలిడేస్ అన్ని ఇట్లో అయిపోయాయి కదా, హాలిడేస్లో పిల్లలకి ఏదైనా స్వీట్ కావాలంటే బయట మనము బాదుషా, తర్వాత జహాంగీర్ అలాంటివి మనం బయట తీసుకొచ్చి పెట్టు. అన్హైజీనిక్ ప్లస్ హై షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇందులో కూడా షుగర్ ఉంది, బట్ మోడరేట్గా ఉంటుందన్నమాట. అందువల్ల అలాంటప్పుడు హాలిడేస్ అప్పుడు ఇలా చేసి పెట్టాను పిల్లలకి. చాలా బాగుందంటే మీకు కూడా ఒకసారి చూపించి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అందువల్ల మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ మిఠాయి పొట్లాలని మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడైతే నేను ఒక హాఫ్ డో తీసుకున్నానండి. అందులో తీసుకొని చక్కగా బాగా నీట్ చేసుకున్న తర్వాత కింద తెల్ల నువ్వులను స్ప్రింకిల్ చేసి దానిపైన నేను ఒక పెద్ద చపాతీలాగా రోల్ చేసుకున్నాను.
తర్వాత ఏదైనా ఒక మూత కానీ ఒక బాక్స్ కానీ తీసుకొని ఒక చిన్న చిన్న పూరీలు మనం చేసుకుంటాం కదా, అట్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సెంటర్లో మన స్టఫింగ్ పెట్టేసిన తర్వాత చూపించిన వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా పొట్లాల్లాగా కట్టేసుకుందాము. మనం ఎన్ని చేసుకుంటామో అన్నీ చూపిస్తాను చూడండి. మీరు ఒకసారి ఇంకోసారి మళ్ళీ జాగ్రత్తగా వాచ్ చేయండి. చూడండి, సెంటర్లో మనకు ఇలా స్టఫ్ మనం కోకోనట్ స్టఫ్ పెట్టేసుకున్న తర్వాత హాఫ్గా ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా చాలా ఈజీ అండి. ఏం మళ్ళీ మనం ఆయిల్లో వేస్తే కూడా విడిపోదు. మళ్ళీ దీంట్లో మనము మళ్ళీ వాటర్ వేసుకొని అంటించాలా, లేకపోతే ఏదైనా మైదా పిండి వేసి అంటియాలా ఏది టెన్షన్ ఏం లేదు. చక్కగా బాగా స్టిక్ అయిపోతుంది ఒకదానికొకటి. చూడండి, ఇలా పొట్లాల్లాగా మనము ఫోల్డ్ చేసుకొని కాస్త టైట్గా ప్రెస్ చేస్తే చాలు. ఏమి మనకు బయటికి ఏం రాదు స్టఫింగ్. అలా మీకు పిండి అంతా ఎన్ని కావాలంటే అన్ని పూరీల్లాగా ప్రెస్ చేసుకొని స్టఫింగ్ చేసుకోవడము హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంకో హాఫ్, తర్వాత అటువైపు నుండి ఇటువైపు నుండి అట్లా మనకు స్క్వేర్ వచ్చే విధంగా చేసుకోవాలి. పొట్లాల్లాగా, లేకుంటే స్వీట్ సమోసా అనుకోవచ్చండి. పేరు ఏదైనా కూడా తింటుంటే అంత కమ్మగా ఉంటుందండి. ఒకటి తినాలి అనుకుంటాము, బట్ ఆగలేమండి. 2-3 తినేస్తాము. అలా ఉంటాయన్నమాట ఈ మిఠాయి పొట్లాలు. ఇందులో మనము నువ్వులు స్ప్రింకిల్ చేసి నువ్వుల పైన రోల్ చేసుకోవడం హైలైట్ అనమాట. ఎందుకంటే కొంచెమన్నా మనకు కాల్షియము, ఫాస్ఫరస్ అలా వెళ్తుంది కదా. ఇవన్నీ మనకు షుగర్ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి నాట్ హైలీ రికమెండబుల్. ఎప్పుడైనా కానీ మనకు స్వీట్ క్రేవింగ్స్ అలా వస్తున్నాయి పిల్లలకి, మనం బయటవి స్వీట్స్ ఇచ్చే బదులు ఇలాంటివి మనం చేసి మన చేతులతో హైజీనిక్గా చేసి ఇవ్వడమే బెటర్ కదా. అలా అని నేను ఇంట్లో ఎప్పుడైనా అలా ట్రై చేస్తుంటాను. ఇది చాలా చక్కగా కుదిరాయండి, బ్యూటిఫుల్గా ఉంది టేస్ట్ కూడా. అందువల్ల మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, మీ హస్బెండ్కి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా కానీ ఇవి ఇచ్చి ఎంజాయ్ చేయండి. మీరు కూడా టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పాలి కామెంట్స్లో. చూడండి, మనకు షుగర్ పాకము, లేత తీగ పాకము రాకముందే ఆఫ్ చేసేసుకున్నాను నేనైతే. వేడివేడిగా ఉన్న మన ఈ స్వీట్ పాకెట్స్ని లేత బంగారు వర్ణం వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్న పాకంలో వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసి పాకంలో అటు ఇటు టర్న్ చేసుకొని బాగా మన పాకెట్స్కి అంతా షుగర్ సిరప్ బాగా కోట్ అయ్యే విధంగా ఉంచుకున్న తర్వాత మళ్ళీ పక్కన తీసేసి వేరే బ్యాచ్ వేసుకోవాలి. చూడండి, కొన్నిగా వేసుకొని బాగా వేడిగా ఉండాలండి ఆయిల్ అన్నది. బాగా వేగిన తర్వాత మళ్ళీ మీడియం టు లో ఫ్లేమ్లో రెగ్యులేట్ చేసుకుంటూ బాగా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్లో డిప్ చేసేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ అలా పెడితే చాలండి. రెండు వేడిగా ఉంటాయి కాబట్టి బాగా షుగర్ సిరప్ ఇది పొట్లాలన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. మంచి వీడియోస్ మన ఛానల్లో నోరూరే రెసిపీస్ ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి, చెక్ చేయండి. మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కూడా రాబోతున్నాయి. తప్పకుండా ఈజీ కుకింగ్ అయిపోయినాయి, మీరు ఫాలో కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.